రాష్ట్రంలో చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు, రేపులు చాలా ఎక్కువైపోతున్నాయి. బాలికల రేపిస్టులు పోలీసులకు పట్టుబడి కోర్టులు మెట్లు ఎక్కాల్సిన వీళ్ళ జీవితాలు గంగమ్మ మరణ శాసనం రాస్తుంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చెప్పే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాగా గంగమ్మ మరణ శాసనం అంటే నీటిలో దూకి చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా 3-4 వరకు ఉన్నారని చెప్పుకోవచ్చు. వాటిలో కొంతమందిని చెప్పుకుందాము. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపుగా 585 రోజులైంది. చిన్నారులు, మహిళలకు నేరాలకు పాల్పడిన కేసుల్లో 524 శిక్షలు పడ్డాయని డీజీపీ గారు చెప్పుకొచ్చారు. ఇందులో 7గురికి మరణ శిక్ష అంట. అంటే దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 588 రోజుల్లో 524 మందికి శిక్షలు వేశామని డీజీపీ గారు చెప్పుకొచ్చారు. ఇందులో 7గురికి మరణ శిక్ష అంట, 138 మందికి యావజ్జీవం అంట, 119 కేసుల్లో 20 నుంచి 25 ఏళ్ళు జైలు శిక్ష, అలాగే 370 మందికి 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలాగా జైలు శిక్ష పడ్డాది అనేసి డీజీపీ గారు చెప్పుకొస్తున్నారు. అంటే మహిళలపై వీళ్ళంతా కూడా అఘాయిత్యాలు, రేపులు, చిన్నపిల్లలపై రేపులు వీళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా శిక్షలు వేశాము అని చంద్రబాబు నాయుడు గారు ఒక మార్కు రాజకీయం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలపై ఎవరైనా అఘాయిత్యం కానీ రేపు కానీ చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రతిసారి హెచ్చరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి డీజీపీ గారు కూడా కొన్ని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో 164 శక్తి బృందాలు ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తున్నామని డైల్ 112 శక్తి యాప్స్ కు ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్లు క్షణాల్లో స్పందిస్తున్నాయని చెప్పారు డీజీపీ హరీష్ గుప్తా గారు. అంటే దాదాపుగా 164 శక్తి బృందాలు ఏర్పాటు చేశారంట. 164 శక్తి బృందాలలో మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, అలాగే 112 శక్తి యాప్స్ కు ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్లు క్షణాల్లో స్పందిస్తున్నాయని డీజీపీ గారు చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు ఇటీవల మదనపల్లి కేసు, అంటే అమ్మాయిల పైన 3 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళు కావచ్చు, 13 ఏళ్ళ బాలికల పైన అత్యాచారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ రోజు నైట్ కావచ్చు, మరుస రోజు కావచ్చు, వీళ్ళంతా కూడా నీటిలో శవమై తేలాడుతున్నారు. దీనికి చంద్రబాబు గారు మార్కు రాజకీయం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ శిక్షలు ఆ విధంగా ఉన్నాయి. ఆ శిక్షలు మేము భరాయించలేమనే ఉద్దేశమో మరి లేకుంటే భయపడో వాళ్ళు నీటిలో దూకి చనిపోతున్నారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒక 3 చెప్పుకుందాము. అలా మదనపల్లిలో మనం రోజుల నుంచి చూస్తూ వస్తున్నాము. అమ్మాయిని రేప్ చేసి 7 ఏళ్ల బాలికని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి ఒక నీటి డ్రమ్ములో అమ్మాయిని పడేసిన వ్యక్తి చూసాం మనము. ఈ విధంగా మదనపల్లిలో కులవర్ధన్ అనే వ్యక్తి అమ్మాయిని చంపిండేది మనకందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇతను అంగళ్ళు సమీపంలో ఒక చెరువులో శవమై నీళ్లలో తేలాడాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలి, ఇతను పోలీసులకు దొరికితే ఆయన అనుకున్న విధానం నన్ని చిత్రహింసలు చేస్తారనే ఉద్దేశమో లేదంటే ఆయన భయపడో నీటిలో దూకి ప్రాణాలు వదిలాడు. అలాగే చెప్పుకుంటూ పోతే మనకు మదనపల్లి తెలిసిన విషయమే. రెండోది కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని మైలవరం మండలం కమ్మాలదిన్న గ్రామంలో గత ఏడాది మే 23వ తేదీన స్థానిక కళ్యాణ మండపం వెనుక 3 ఏళ్ల బాలికను తీవ్ర గాయాలతో శవమై కనిపించింది. ఈ 3 ఏళ్ల బాలికను అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి అక్కడికి పెళ్లికి వెళ్ళింది అనమాట. ఆ పెళ్లికి వెళ్ళిన సమయంలో ఒక వ్యక్తి రహమతుల్లా 26 సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయికి అరటిపండు ఇస్తానని చెప్పి ఆ కళ్యాణ మండపం వెనుక వైపు తీసుకెళ్లి ఆ అమ్మాయి పైన రేప్ చేసి అత్యాచారం చేసి అమ్మాయిని చంపేశాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే ఈ క్రూర ముగాలు ఎక్కువైపోతున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకురావాలి అని మనము దీనికి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము. అలాగే దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇతని పైన పోక్సో చట్టంతో పాటు SC ST అత్యాచారం కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అయినా ప్రజలు, ఆ పిల్ల తల్లిదండ్రులు, వారి బంధువులు కోపోద్రిక్తులై అతను ఊరి మీద పడి అతని ఇల్లును ధ్వంసం చేసే టైంలో అతను పారిపోగా మరుసటి రోజే అతను మైలవరం డ్యాములో శవమై తేలాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి, ఇంత కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి ఇతను ఆ శిక్షలకు తట్టుకోలేనన్న ఉద్దేశంతో మైలవరం డ్యాములో మరుసటి రోజే శవమై తేలాడు. ఇది 2 అయిపోయినాయి. 3వది చెప్పుకుంటే పోతే కాకినాడ జిల్లా తుని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తోటలో నారాయణరావు అని ఇది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసిందనమాట. ఈ విషయం 63 ఏళ్ల వృద్ధుడు ఇతను 13 ఏళ్ల బాలికతో అభ్యంతకర స్థితిలో ఉన్న వీడియో ఒకటి 2025 అక్టోబర్ చివరి వారంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందనమాట. ఇది అందరికి తెలిసిన విషయమే. బాలిక తల్లిదండ్రులు తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇతని పైన ఫిర్యాదు చేశారు. నిందితుడిపై రేప్ కేసు, కిడ్నాప్ కేసు, పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు అదే రోజు అతన్ని స్టేషన్కు జడ్జి గారి ముందుకు హాజరుపరిచేకి తీసుకెళ్తుండగా అదే రోజు రాత్రి 10 గంటలకు
జడ్జి ముందుకు ప్రవేశపెట్టాలని తీసుకెళ్తుండగా అతను మార్గ మధ్యమంలో అతనికి కాలకృత్యాలు తీర్చుకుంటానని దిగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా ఈ కేసులన్నిటికీ భయపడి వీళ్ళంతా కూడా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విధంగా బాలికలపై అత్యాచారం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదే పదే కూటమి ప్రభుత్వం వచ్చాక చెప్పే విషయం ఏమిటంటే, ఆ అత్యాచారం చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది, దానికి తోడు ఎవరూ కూడా చిన్న పిల్లలు జోలికి వెళ్ళొద్దండి అని కూడా చెబుతూ వస్తుంది. అలాగే ఇటువంటి నేరాలు, ఇటువంటి ఘోరాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు సమాజంలో ఎటువంటి విలువలు ఉండకపోగా ఆ సమాజంలో వాళ్ళని చీదరించుకుంటున్నారు. అలాగే వీళ్ళకి మరణ శిక్ష పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఎటువంటివి బయటపడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.